బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఏపీలో 2 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలకు ఎక్కువగా ఈ ప్రభావం పడబోతోంది. మిగిలిన చోట్లలో తేలికపాటి నుంచి కొన్ని మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ట్రింకోమాల్కు 450 కిలోమీటర్లు, నాగపట్నంకు 740 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రీకృతమైంది వాయుగుండం. చెన్నైకి 940 కిలోమీటర్లో కూడా ఈ యొక్క వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపుగా పయనించే అవకాశం కూడా ఉంది. వాయుగుండం చెన్నై లేదా శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అవకాశం కూడా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. అన్ని పోర్టుల్లో 1వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసింది. చాలా తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. సుమారుగా 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడం అంటే చిన్న విషయమేం కాదు. సో డెఫినెట్గా మత్స్యకారులు కానివ్వండి, సామాన్య ప్రజానికం కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, ఆర్టీవీతో వాతావరణ శాఖ అధికారులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడి ఎటువంటి సూచనలు చేశారు, ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారో చూద్దాం. ఈ వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైందో చెప్పడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది ఈ వాయుగుండం? నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంకి దగ్గరలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు దక్షిణ బంగాళాఖాతం యొక్క మధ్య ప్రాంతం మరియు దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖీయ తూర్పు హిందూ మహాసముద్రం తీరం ప్రాంతంలో అనగా 5 డిగ్రీల అక్షాంశం 85.3 డిగ్రీల రేఖాంశం వద్ద వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక మరియు తమిళనాడు తీరాలకు దగ్గరలో పొంచి ఉండే అవకాశం ఉంది. అంటే ఇది తుఫానుగా మారే అవకాశం ఉందంటున్నారు, ఎంతవరకు? అది నిరంతరంగా అన్వేషణ జరుగుతూ ఉందండి. దీని గురించి ఇంకా ఏమైనా మార్పు చెందినట్టయితే తదుపరి రేపు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరంతరంగా శాటిలైట్లో వీటిని నిఘా వేయడం జరుగుతుంది. దీన్ని పరిశీలించిన తర్వాత మోడల్ గైడెన్స్ని అనుసరించి మేము మిగతా ఏమైనా అది తీవ్రతరం చెందే అవకాశం ఉంటే చెబుతాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందండి? ఎప్పటి వరకు కురిసే అవకాశం? దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మొదటి 2 రోజులు అనగా ఈరోజు రేపు ఐసోలేటెడ్ ప్లేసెస్లో అంటే 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 2-3 అనగా 3-4 అనగా 27, 28వ తేదీలో అది కొన్ని చోట్ల 29 నుంచి 1వ తేదీ వరకు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా ప్రాంతంలో పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో మొదటి 2 రోజులు వాతావరణం డ్రైగా లేదా పొడిగా ఉండే అవకాశం ఉంది. 3వ రోజు ఐసోలేటెడ్గా ఉండే అవకాశం ఉంది. 4వ రోజు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. 5, 6, 7 రోజులు అనగా 1వ తేదీ వరకు ఉత్తర కోస్తా ప్రాంతంలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వల్ల భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 26వ తేదీన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం, 27, 28వ తేదీల్లో నెల్లూరు, తిరుపతితో పాటు ప్రకాశం జిల్లాలోను, 29వ తేదీన నెల్లూరు, తిరుపతి, ప్రకాశంతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సరే, ఈ మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? తీరం ఎలాంటి గాలులు వేస్తాయి? ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణామించే క్రమంలో గాలులు పెరిగే అవకాశం ఉంది. 26వ తేదీన దక్షిణ కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 27, 28వ తేదీల్లో అంటే 3-4 రోజుల్లో మీకు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కానీ ఉత్తర కోస్తాలో 35, 45, 55 వరకు గరిష్టంగా గాలులు వీచే అవకాశం 28వ తేదీ వరకు ఉంది.
29వ తేదీన దక్షిణ కోస్తా ప్రాంతంలో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మత్స్యకారులకు ఆ శాఖ అధికారులకు హెచ్చరికలు పంపించడం జరిగింది. 25వ తేదీనే మత్స్యకారులు సుదూరమైన సముద్ర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళవలసిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 26 నుంచి 29 అనగా 30వ తేదీ వరకు కూడా ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ముఖ్యంగా సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ సెంట్రల్ బేలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వేటకు వెళ్ళకుండా ఉండవలసిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.